గాయని మద్ది పద్మ గారి. జన్మనిచ్చినవమ్మా అమ్మా, జన్మనిచ్చినవమ్మా, పుట్టెడు వరిగొసవడుతూ నాకు జన్మనిచ్చినవమ్మా. జన్మనిచ్చినవమ్మా అమ్మా, జన్మనిచ్చినవమ్మా, పుట్టెడు వరిగొసవడుతూ నాకు జన్మనిచ్చినవమ్మా. జన్మనిచ్చినవమ్మా అమ్మా, జన్మనిచ్చినవమ్మా, పుట్టెడు వరిగొసవడుతూ నాకు జన్మనిచ్చినవమ్మా. ప్రాణాలు పెక్కుటిల్లిన పూరటి నొప్పులనోర్చినావు, అన్ని గోసలు వాడి కన్నది ఆడపిల్లనమ్మా. ప్రాణాలు పెక్కుటిల్లిన పూరటి నొప్పులనోర్చినావు, అన్ని గోసలు వాడి కన్నది ఆడపిల్లనమ్మా. ఆడపిల్లనని మానించిన హక్కున చేర్చుకున్నావు, నా ఆకలి తీర్చినావు, నీ ఒడిల జోలలూపినావు. ఆడపిల్లనని అవమానించిన హక్కున చేర్చుకున్నావు, నా ఆకలి తీర్చినావు, నీ ఒడిల జోలలూపినావు. జన్మనిచ్చినవమ్మా అమ్మా, జన్మనిచ్చినవమ్మా, పుట్టెడు వరిగొసవడుతూ నాకు జన్మనిచ్చినవమ్మా. జన్మనిచ్చినవమ్మా అమ్మా, జన్మనిచ్చినవమ్మా, పుట్టెడు వరిగొసవడుతూ నాకు జన్మనిచ్చినవమ్మా. గుక్క పెట్టి ఏడ్చినప్పుడు నీ గుండె తల్లడిల్లిపాయే, పాల సుక్క నోటికందించి నాకు లాలి పాడినవమ్మా. కుక్క పెట్టి ఏడ్చినప్పుడు నీ గుండె తల్లడిల్లిపాయే, పాల సుక్క చతికందించి నాకు లాలి పాడినవమ్మ. పసి బాలనైనే నడుగులేస్తుంటే సంబూర పడిపోదేవే, పడిపోయి నేనుంటే నీ చెయ్యి పట్టి నడిపించినవమ్మా. పసి బాలనైనే నడుగులేస్తుంటే సంబూర పడిపోతేవే, పడిపోయి నేనుంటే నీ చెయ్యి పట్టి నడిపించినవమ్మా. జన్మనిచ్చినవమ్మా అమ్మా, జన్మనిచ్చినవమ్మా, పుట్టెడు వరిగొసవడుతూ నాకు జన్మనిచ్చినవమ్మా. జన్మనిచ్చినవమ్మా అమ్మా, జన్మనిచ్చినవమ్మా, పుట్టెడు వరిగొసవడుతూ నాకు జన్మనిచ్చినవమ్మా. ఏమిచ్చినా నీ రుణము తీర్చుకొందునే అమ్మా, నా ప్రాణానికి ప్రతిరూపం నువ్వైనావమ్మా. ఏమిచ్చినా నీ రుణము తీర్చుకొందునే అమ్మా, నా ప్రాణానికి ప్రతి ప్రాణం నువ్వైనావమ్మా. అమ్మ ప్రేమ గొప్పతనము వర్ణించతగున నాకు, అమ్మ ప్రేమకు సాటి లేదు జగమున నేడు. అమ్మ ప్రేమ గొప్పతనము వర్ణింపతగున నాకు, అమ్మ ప్రేమకు సాటి లేదు జగమున నేడు. జన్మనిచ్చినవమ్మా అమ్మా, జన్మనిచ్చినవమ్మా, పుట్టెడు వరిగొసవడుతూ నాకు జన్మనిచ్చినవమ్మా. జన్మనిచ్చినవమ్మా అమ్మా, జన్మనిచ్చినవమ్మా, పుట్టెడు వరిగొసవడుతూ నాకు జన్మనిచ్చినవమ్మా. థ్యాంక్ యూ. తన సర్వస్వాన్ని త్యాగం చేసి మన కోసమై, మన జీవితం కోసమై పాటుపడుతున్నటువంటి ప్రతి అమ్మకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. అమ్మ మీద అంత అద్భుతమైనటువంటి పాట పాడినటువంటి గాయనికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఇప్పుడు తదుపరి కార్యక్రమం భారతీయ నృత్య శైలి, ముఖ్యంగా భరతనాట్య శైలిలో